శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంభజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతాపితా యువ దత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్న కులపతేర్వకులాభిరామం శ్రీవత్సలంఘ్రికులం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాన్ భక్తాంగ్రేణుపరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీశ్వరదస్వభావः భోగాపవర్గతదుపాయ గతిరుదారः కందర్శయన్నిరమమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ హంసై షడ్భిः సమాగేర్నం నాంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వగిల్పిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయ విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాసల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యది శేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో చిట్ట చివరిది అయినటువంటి 22వ అధ్యాయం ప్రారంభించామన్నమాట. ఒక 21 శ్లోకాల వరకు అర్ధ తాత్పర్యాలు కూడా చెప్పుకోవటం జరిగింది. ఈ 22వ అధ్యాయంలో విష్ణువు యొక్క చతుర్విధ విభూతి వర్ణనం, అంటే శ్రీ విష్ణు భగవాన్ని చతుర్విధ విభూతి వర్ణన పరాశరుడు చెప్తున్నాడు అనమాట మైత్రేయుడికి. ఈ విధంగా విష్ణువు అంటే ఈ సృష్టి ప్రారంభంలో ఎప్పుడు రాజులు అంటే రాజు అనేటువంటి ఒక నియమము జరిగింది, అంటే నియమించబడ్డాడు రాజుగా. అతని యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఆ విష్ణువు యొక్క అంశలే ఆ రాజు కూడా ఉంటుంది. కాబట్టి ఆయా కల్పాల్లో ఎవరెవరు ఏ విధంగా రాజులుగా వర్ధిల్లారు, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పృథు చక్రవర్తి మహర్షులచే రాజ్యమునందు అభిషేకింపబడే సమయంలో సర్వలోక పితామహుడి బ్రహ్మ క్రమంగా రాజ్యాన్ని ఈ విధంగా ఇతరులకు ఇచ్చాడు అని చెప్పి ఏ ఏ రాజ్యాన్ని ఎవరు పాలించారు, ఎవరెవరు అధిపతిగా నియమించబడ్డారు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం అనమాట. నక్షత్ర గ్రహ విప్రాణం వీరుధాం చాప్య అశేషత సోమం రాజ్యే అదధాత్ బ్రహ్మ యజ్ఞానాం తపసామపి అని చెప్పి విశ్రవసుని పుత్రుని కుబేరు రాజులకు రాజుగా చేశాడని రాజ్ఞాం వైశ్రవణీ రాజ్యే జలానాం వరుణం తథా ఆదిత్యానాం పతిం విష్ణుం వసూనామధ పావకం ప్రజాపతీనాం దక్షంతు వాసవం మరుతామపి దైత్యానాం దానవానాం చ పహ్లామధిపం దదౌ పితॄణాం ధర్మరాజం తం యమం రాజ్యే అభిషేచయత్ ఐరావతం గజేంద్రాణాం అశేషాణాం పతిం దదౌ పతత్రినాం చ గరుడం దేవానామపి వాసవం ఉచ్చైశ్రవసం అశ్వానాం వృషభం తు గవామపి శేషం తు నాగరాజానాం మృగాణాం సింహమీశ్వరం వనస్పతీనాం రాజానం లక్షమేవాభ్యసేచయత్. అదేవిధంగా శేషంతు దంతసూకానాం అకరోత్పతిం అవ్యయ అని చెప్పి హిమాలయ అనేటువంటి స్థావరాలు, హిమాలయం అన్ని స్థావరాలకు, అదేవిధంగా మునీనాం కపిలం మునిం
నఖినాం దంష్ట్రిణాం చైవ మృగాణాం వ్యాఘ్రమీశ్వరం వనస్పతీనాం రాజానం లక్ష్మమేవాభ్యషేతయత్ ఏవమేవాన్య జాతీనాం ప్రాధాన్యే అకరోత్ ప్రభుని చెప్పి ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తారన్నమాట. ఆ చెప్పిన తర్వాత విష్ణువు గురించి కూడా చెప్పాలి. అంటే విష్ణువు ఈ ఎవరెవరిని ఇంకా ఈ దిక్పాలకులను నియమించడము, ఆ తరువాత విష్ణువు ఎల్లప్పుడూ కూడా విశ్వపరిపాలన ప్రవర్తిస్తూ ఉంటాడని, ఈ దిక్పాలకులు అందరూ కూడా మిగిలిన ఇతర రాజులు ఆ విష్ణువు యొక్క విభూతి స్వరూపులే, ఆయన యొక్క స్వరూపాలే అన్నమాట. ఆయన యొక్క అంశాలతోనే రాజుగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడనే కాదు, రాబోయే కాలము కానీ గతములో కానీ ఇప్పుడున్న అందరు పరిపాలకులు, జరిగిపోయిన కాలంలో రాజులుగా ఉన్నవారు, జరగబోయే కాలంలో రాజులు కాబోయేవారు, భూతపతులు అందరూ కూడా సర్వభూతులైనటువంటి ఆ విష్ణువు యొక్క అంశలే అని చెప్పి ఇంకా ఫైనల్ కంక్లూజన్లో ఏం చెప్తున్నారంటే, ఏనతు దేవాధిపతయో ఏ చ దైత్యాధిపాత్ తథా దానవానాం చ ఏ నాథ ఏ నాథాః విసితాధినాం పశూనాం ఏ చ పతయః పతయో ఏ చ పక్షిణాం మనుష్యాణాం చ సర్పాణాం నాగానాం చ అధిపాశ్చ ఏ వృక్షాణాం పర్వతానాం చ గ్రహాణాం చాపి ఏ అధిపాః అతీత వర్తమానాశ్చ ఏ భవిష్యంతి చ పరే తే సర్వే సర్వభూతస్య విష్ణోః అంశ సముద్భవాః నహి పాలన సమర్థ్య వృతే సర్వేశ్వరం హరిం స్థితౌ స్థిరం మహాప్రాజ్ఞ భవంతన్యస్య కశ్చిత్. కాబట్టి ఇవన్నీ కూడా ఆ విష్ణువు యొక్క అధీనంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి రక్షణ చేసే సమయంలో పరిపాలన సామర్థ్యం సర్వేశ్వరుని హరికి తప్ప మరెవరికి ఉండదు, మరెవరికి ఉండదు. ఇంకా తేడా చూడండి, మరెవరికి ఉండదు అది స్టేట్మెంట్ అండి. మరెవరికి ఉండదు అంటే అర్థం మారిపోయింది చూడండి. అంటే ప్రశ్న, అది కంక్లూషన్ కాదనమాట, ఒక ప్రశ్న లాగా. అంటే మనం ఒకే పదాన్ని మనం ఎలా ఉచ్చరిస్తామో దాన్ని బట్టి ఆ భావం మారుతూ ఉంటుందని ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. మరి ఎవరికి ఉండదు అంటే ఖచ్చితంగా మన అభిప్రాయం చెప్పేస్తున్నాం. మరి ఎవరికి ఉండదు అలా అన్నారు అనుకోండి, అంటే ఏమిటి? ఇంకెవరికి ఉండదు అంటే ఇంకెవరైనా ఉన్నారా అలా ఉండేవాళ్ళు అని ఒక ప్రశ్న అన్నమాట. కాబట్టి ఎవరికి ఉండదు అనేదే ఇక్కడ, ఎవరికి ఉండదు సర్వేశ్వరుడైన హరికి తప్ప. కాబట్టి అట్టి శక్తి స్థిరంగా విష్ణువునందు మాత్రమే ఉంటుంది. ఇదే విధంగా మనకి భగవద్గీతలో కూడా 12వ అధ్యాయం విభూతి వర్ణ అంటే తాను ఏ రూపంలో, అంటే తాను ఒక సుప్రీం అన్నమాట. సుప్రీం అంటే ఏమిటి? పక్షుల్లో గరుత్మంతుడు నేనే అని విష్ణుమూర్తి చెప్పే విధంగా, భగవానుడు చెప్పే విధంగా మనకి చదువుకున్నాను భగవద్గీతలో. దాంట్లో వరుసగా వస్తుందన్నమాట. అంటే ఏమిటి? నేను ఏ రూపం, ఏ విషయాల్లో నేను అన్నిటికంటే కూడా గొప్పవాడిని, అంటే ఏంటి? అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి దానిలో నేనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా చెప్పబడుతున్నాడు. తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగర భవామి నశరాత్ పార్థ మయ్యావేశ చేతసాం మయ్యేన మన ఆదస్వమై బుద్ధిం నివేశ అని చెప్పి కూడా, అంటే ఏమిటి? అన్నిట్లోనూ నేనే ఉన్నాను, కాబట్టి నాయందు మనసు నిలిపి నన్ను అర్చిస్తే చాలు అనేటువంటి విషయంగా. అంతేకాదండి, 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనకి విభూతి వర్ణన అని చెప్పి ఒకటి జరుగుతుందన్నమాట. ఏకాదశ అధ్యాయంలో అర్జునుడు చెప్తారు శ్రీ పరమాత్మనే నమః అని చెప్పి. అథేకదశాధ్యాయ అర్జున ఉవాచ. ఏకదశాధ్యాయం అంటే 11వ అధ్యాయంలో ఇది చెప్పబడుతుందన్నమాట. ఏమని అంటే ఆ యొక్క రూపములు అన్నీ కూడా, తనలో ఉండేటువంటి రూపాలన్నింటినీ కూడా ఒక్కసారి విశ్వరూపం చూపెడతాడనమాట ఎవరు? భగవానుడు. అప్పుడు అర్జునుడు బెదిరిపోతాడు. అటువంటి రూపం ఎవరు, మామూలు వాళ్ళు ఎవరు చూడలేరన్నమాట. అటువంటి రూపాన్ని చూసి ఆయన తల్లడేరిపోతాడు. కాబట్టి దానికి అన్నిటికీ అప్పుడు చెప్తాడనమాట, ఇది నేను అన్నిటిలోనూ కూడా విశిష్టమైన దాన్ని నేనే, విశిష్టమైనవన్నీ కూడా నేనే అని చెప్పి ఇదే విధంగానే చెప్తాడనమాట. అశ్వానాం అని చెప్పి అవన్నీ మనకి భగవద్గీతలో అనేక సార్లు చదివి ఉంటాము. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పబడింది అనమాట. కాబట్టి మనం ఇంకా 22వ అధ్యాయంలో మనం ఈరోజు 22వ శ్లోకాన్ని నుంచి ప్రారంభిద్దామండి. అంటే నిన్నటి 21వ శ్లోకం అయిపోయింది. స్వజస్యేష జగత్సృష్టౌ తితౌపాతి సనాతన అంతి చైవాంతికత్వే రజస్తత్వాది సంశ్రయ. అంటే రజోగుణ సత్వగుణ తమో గుణాలతో కూడుకున్నవాడై ఈ సనాతనైన విష్ణువే సృష్టి సమయంలో జగత్తును నిర్మిస్తాడు, జగత్పాలన చేసే సమయంలో రక్షిస్తాడు,
లయవేళలో అంతకుడై సంహరిస్తాడు అనేటువంటి 3 కార్యాలు కూడా అతని ద్వారానే జరుగుతుంది అనమాట. అతనే చేయిస్తాడు. కాకపోతే డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్, డెలిగేషన్ ఆఫ్ లేబర్ అంటాం. అంటే ఏమిటి, మనం చేయవలసిన పని ఒక్కొక్క ద్వారా చేయడం అనమాట. అన్ని మనమే చేయలేము కాబట్టి ఆ విధంగా డెలిగేట్ చేస్తుంటారు. విష్ణు కూడా ముగ్గురికి డెలిగేట్ చేస్తారనమాట. ఆ విధంగా ముగ్గురు చేసిన తర్వాత వాళ్ళ ద్వారానే సృష్టి, తర్వాత రక్షణ, లయ అంటే అంతకుడే సంహరిస్తాడు అనే విషయం మనం దీని ద్వారా చేస్తాం, సుజత్యేష అని. కాబట్టి ఆ తరువాత మరి ఏం జరిగింది అనేది మనం 22వ శ్లోకం ప్రారంభిస్తాం. చతుర్విభాగ సంసృష్టౌ చతుర్ధా సంస్థిత స్థితౌ ప్రళయం చ కరోత్యంతే చతుర్భేదో జనార్దన అంటే ఇక్కడ జనార్దనుడు చతుర్విభాగ సంసృష్టౌ అన్నారు. అంటే ఈ సృష్ట్యాదులను చేసేటప్పుడు 4 విధాలుగా ఉండి పనిని పూర్తి చేస్తున్నాడని అంటున్నాడు అనమాట. చతుర్విభాగ అనేది, చతుర్ అంటే ఏమిటి, 4, విభాగ అంటే 4 డిపార్ట్మెంట్ అనుకోండి, లేదు డివిజన్స్ అనుకోండి, 4 డివిజన్స్ అనమాట. అంటే జనార్దనుడు విశ్వ సృష్టి వేళలోను విశ్వరక్షణ వేళలోను సంసృష్టౌ చతుర్థ సంస్థిత స్థితౌ 4 విభాగాలుగా ఉంటాడు. చివరికి విశ్వలయ వేళలో కూడా 4 విభేదాలతో నిర్వహిస్తాడు. ప్రళయం చ కరోతి అంతే చతుర్భేదో జనార్దన. అంటే ఒక సృష్టి అదే కాదు, మెయింటెనెన్సే కాదనమాట, నాశనం చేసేటప్పుడు కూడా ప్రళయంలో కూడా కరోతి అంతే చతుర్భేదో జనార్దన. కాబట్టి 4 విభేదాలతో ఉండి నిర్వహిస్తాడు. ఏమిటా విభేదాలు అనేటువంటి విషయాన్ని మనకి ఈ తర్వాత చెప్పబడుతుంది అనమాట. అది ఏమిటంటే ఏకేన అంశేన బ్రహ్మ అసౌ భవతి అవ్యక్తమూర్తిమాన్. ఏకేన అంశేన బ్రహ్మ అసౌ భవతి అవ్యక్తమూర్తిమాన్ మరీచిమిశ్రాః పతయః ప్రజానాం అన్యభాగతః కాలతృతీయస్తస్య అంశః కాలః తృతీయః తస్య అంశః సర్వభూతాని చ పరః ఇత్తం చతుర్థా సంసృష్టౌ వర్తతే అసౌ రజోగుణః. కాబట్టి తనదంటూ ఒకానొక రూపం లేని అవ్యక్తమూర్తి ఏంటి శ్రీహరి అన్నమాట. తనకంటూ ఒక రూపం లేదు, ఏ రూపాయైనా తీసుకుంటారు ఆయన. తనకంటూ ఇది అని మనం చెప్పలేమన్నమాట. ఆ సమయాన్ని బట్టి ఆయన వేరే అనేకమైన అవతారాలు ఇస్తారు, అనేకమైనటువంటి రూపాలను తీసుకొని, సూక్ష్మ రూపం, అదే స్థిర రూపం, పెద్ద పెద్ద రూపాలు తీసుకొని ఆయన మారుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఆయనకంటూ ఒక స్థిరమైనటువంటి రూపం లేదు. అటువంటి అవ్యక్తమూర్తి అయిన ఈ విష్ణువు తన ఒక అంశతో బ్రహ్మ అవుతాడు. ఏకేన అంశేన బ్రహ్మ అసౌ అంటే ఒక అంశతో బ్రహ్మ అవుతాడు, మరో అంశతో మరీచి మున్నగు ప్రజాపతులుగా ఉంటాడు. భవతి అవ్యక్తమూర్తిమాన్ మరీచి మిశ్రాః పతయః. మరీచి మిశ్రాః అంటే మరీచి మున్నగు ప్రజాపతులుగా ఉంటాడు. ప్రజానాం అన్యభాగతః కాలం, అది ప్రజానాం అన్యభాగత అంటే ఇంకొక మరో అంశ అనమాట. మరో అంశతో మరీచి మున్నగు ప్రజాపతులుగా ఉంటాడు. కాల తృతీయస్తస్య అంశః తస్య అంశః. ఇంకా ఆయన 3వ అంశం ఏమిటి, 2 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి ప్రజాపతులు, ఆ తరువాత బ్రహ్మ ముందు అంశం అనమాట, అవతరిస్తున్నాడు. 2వది మరీచి మిశ్రులు మొదలుగా ప్రజాపతులుగా రూపుదిద్దుకుంటున్నాడు. మరి 3వ అంశం ఏమిటి, కాలస్వరూపుడు అవుతున్నాడు అన్నమాట. కాలస్వరూపుడు అవుతున్నాడు. కాలం ఆయన యొక్క 3వ అంశ. మరి కాలం అంటూ లేకుండా ఎలాగండి, కాలం ఉండాలి కదా. కాలం గడుస్తూ ఉంటుంది, కాలం అలా నిలిచిపోదు కదండి ఎప్పుడు కూడా. ఆ కాలాన్ని నడిపేది, ఋతువులు మార్పులు ఇవన్నీ కూడా చేసేది, ఇవన్నీ కూడా ఆయన ఇంకొక అంశ అన్నమాట. అంటే ఊరికే నవ్వుతూ చెప్తున్నాను. పాత రోజుల్లో మనం బస్సు ఎక్కామనుకోండి, అంటే అండర్స్టాండింగ్ చెప్తాను, వేరేం లేదు, విష్ణుమూర్తి తక్కువ చెప్పాను. కానీ బస్సు ఎక్కితే ఒక ఎంట్రన్స్లోనే ఒకడు ఉంటాడు, కండక్టర్. కూర్చోనో నిలబడో, ఏదో పాపం ఓపుకుంటే నిలబడి ఉంటాడు, లేదంటే హాయిగా ఆయనకు ఒక సీట్ ఉంటుందండి. మరి రష్గా ఉంటే దాంట్లో కూర్చునేస్తాం అనుకోండి. ఆయన కూర్చొని టికెట్లు ఇష్యూ చేస్తున్నాడు. అయిన తర్వాత డ్రైవర్ రైట్ అంటే డ్రైవర్ని అడుగుతూ ఉంటాడు. అంటే వేరు ఇద్దరు వ్యక్తులు 2 పనులు చేస్తుంటారు. కానీ ఈ రోజులో చూడండి, ఈ రోజులో ఏమైపోయినాయి, కండక్టర్ని కొన్ని బస్సులో తీసేశారు. అంటే అన్ని బస్సులో కాదులేండి, ఏదైతే ఇక్కడ బయలుదేరి ఇంకా గమ్యస్థానంలోనే నిలబడుతుంది అన్నమాట బస్సు. మధ్యలో ఎక్కడ నిలబడదు. ఒకే నిలబడ్డా ఒకటి పెద్ద బస్ స్టాండ్ నిలబడుతుంది. కాబట్టి డ్రైవరే పాప టికెట్ ఇష్యూ చేయాలి, లేచి లెక్క చూసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత, సరి చేసిన తర్వాత ఒకడు వస్తాడు చెకింగ్కి.
వాడికి హ్యాండ్ ఓవర్ చేసి బస్సు రైట్ అంటే వెళ్ళిపోతుంది. ఆయనే చెప్పుకోవాలి రైట్ ఇంకెవరు చెప్పరు. లేదంటే ప్యాసింజర్లు అరుస్తుంటారు లేట్ అయితే రైట్ అని. అంటే అన్ని డ్యూటీలు ఆయనే చేసుకోవాలన్నమాట కొన్ని బస్సుల్లో. అలా విష్ణుమూర్తి ఏం చేస్తున్నారు, ఆయనే చేసేదంతా ఆయనే వెనకుండి. కానీ దీనికంటూ ఒక పని చెప్తా, బ్రహ్మాన్ని సృష్టిస్తారు. ఆ తరువాత మరీచిమున్న ప్రజాపతులు, ఆ తర్వాత మూడవ అంశ సృష్టించబడ్డ సర్వప్రాణులు, నాలుగో అంశ అనమాట. కాలం అనేది మూడవ అంశ. మరి సృష్టించబడ్డ సర్వప్రాణులు కూడా నాలుగో అంశ. కాల తృతీయ తస్య అంశ సర్వభూతానిచ అపరహ. అపరహ అంటే వేరొకటి, అంటే నాలుగవది. ఇక నాలుగవది అని చెప్పలేదు, అపరహ అన్నారు. వేరవది అంటే ఇక్కడ మనకి మూడు అయిపోయినాయి కాబట్టి ఇది నాలుగవది. సర్వభూతానిచ అపరహ తీర్థం చతుర్దా సంసృష్టౌ. కాబట్టి ఈ రీతిగా సృష్టి సమయంలో విష్ణు ఏం చేస్తున్నాడు, రజోగుణంతో కూడుకున్నవాడై వర్తతే అసౌ రజోగుణ, కూడుకున్నవాడై నాలుగు విభాగాలుగా ప్రవర్తిస్తాడనమాట. కాబట్టి అవతల రెండవ భాగంలో ఏంటి, మరీచి మిత్రులు మొదలుగు మిశ్రులు మొదలు ప్రజాపతులుగా రూపుదిద్దుకుంటున్నాడు. మూడవ అంశం ఏమిటి, కాలస్వరూపుడు అవుతున్నాడు. నాలుగవ భాగం ఏమిటి, సర్వభూతాలుగా కనబడుతున్నాడు. ఈ తీరున రజోగుణ ప్రధానుడై స్వామి నాలుగు భాగాలలో కలిగి సృష్టిని చేస్తున్నాడు అనమాట ఈ విధంగా. కాబట్టి ఏకేన అంశేన బ్రహ్మాసౌ భవతి అవ్యక్తమూర్తిమాన్ మరీచి మిశ్రా పతయ ప్రజానామన్య భాగత కాల తృతీయ తస్య అంశ సర్వభూతాని చాపరః ఇత్తం చతుర్థా సంసృష్టౌ వర్తతే అసౌ రజోగుణ ఏకాంశేన స్థితౌ విష్ణు కరోతి ప్రతిపాలనం మన్వాది రూపశ్చ అన్యేన కాలరూపో అపరేణ చ సర్వభూతేషు చ అన్యేన సంస్థిత కురుతే రతిం సత్వం గుణం సమాశ్రిత్య జగత పురుషోత్తమ. ఇంకా విష్ణువుగా ఒక అంశతో ఉండి పరిపాలన చేస్తాడండి స్థితి కాలంలో అన్నమాట. అది స్థితి కాలంలో ఏక అంశేన, ఏక అంటే ఒకటండి, ఏక అంశేన స్థితౌ విష్ణు, ఒక అంశతో ఉండి, స్థితో అంటే ఉండి, కరోతి ప్రతిపాలనం, పరిపాలన చేస్తాడు. కరోతి అంటే చేస్తాడు అని అర్థం. కరోతి ప్రతిపాలనం మన్వాది రూపశ్చ అన్యేన, ఆ తర్వాత మనువు మున్నగు వారి రూపంలో, మన్ను ఆది రూపశ్చ అన్యేన కాలరూపో అపరేణ చ, మరో అంశతో ఉండి ఉత్సాహం కనబరుస్తున్నాడు. మారించ సర్వప్రాణి రూపంలో కాలరూపం ఆయన యొక్క మూడవ అంశ అన్నమాట. రెండవ అంశతో ఏమిటి, మనువు మున్నగు వారి రూపంలో. ఇంకా మూడవది అయిపోయింది. నాలుగవది పాలించేటువంటి సర్వప్రాణి రూపంలో, పాలించే సర్వప్రాణి రూపంలో మరో అంశతో ఉండి, పాలించే అంటే ఆయన పాలించడం అండి, పాలించేటువంటి సర్వప్రాణి రూపంలో సర్వభూతేషు చ అన్యేన సంస్థిత కురుతే రతిం. కురుతే రతి అంటే ఏమిటి, ఉత్సాహం అని అర్థం అండి. అంటే ఉత్సాహంగా కనబరుస్తాడు అన్నమాట. మరో అంశతో ఉండి పాలించే సర్వప్రాణి రూపంలో మరో అంశతో ఉండి ఉత్సాహం కనబరుస్తాడు. ఉత్సాహం లేకుంటే ప్రాణులు సృష్టించవచ్చండి, మీరు సృష్టించవచ్చు, కానీ ఉత్సాహం లేదు. ఉదాహరణకి ఒక బొమ్మ ఉంది అనుకోండి, ఆ బొమ్మకి కీ ఉంటుంది వెనక, చాలా బొమ్మలు కీలు ఉంటాయి. ఇప్పుడైతే కాస్త ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాత కీ ఏం అవసరం లేదు. ఒక సెల్ వేస్తే అది వాడే పనిచేస్తుంది. పాత రోజుల్లో కీ ఉంటుంది అనమాట. పోనీ సెల్లే అనుకోండి, ఏదైనా కానీ ఒక బొమ్మను మనం తయారు చేసాం, కీ ఉంది లేదు, సెల్ వేస్తే పనిచేస్తుంది. అలా పెట్టున్నాం, ఏమి చేయదు, దానికి ఉత్సాహపడుతుంది. ఇంకా అంటే ఏంటి, కీ ఇస్తే అది ఉత్సాహాన్ని పొందుతుంది అనమాట. మరి అలాగే ఉంచారనుకోండి, ఏమవుతుంది, అది అలాగే ఉండిపోతుంది అంతే. దానికి అంత కీనో లేదు ఒక సెల్లో వేశారనుకోండి, అప్పుడు మీరు కోరిన రీతిగా అది డ్యాన్స్ చేయడమో, లేదు ముందుకు పోవడం, వెనక్కి పోవడం, పక్కలకి పోవడం, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అనమాట. ఆ విధంగా మరి సృష్టి అయిన తర్వాత ఉత్సాహం కలిగించాలి, అప్పుడే కదా మళ్ళా సృష్టి అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఉత్సాహం లేకుంటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు, అలాగే ఉండిపోతుంది అనమాట సృష్టిగా. అందుకని ఆ పని ఎవరు చేస్తారు, మరో వంశతో ఉండి సర్వప్రాణి రూపంలో మరో వంశతో ఉండి ఉత్సాహం కనబరుస్తాడు. ఈ విధంగా పురుషోత్తముడు సత్వగుణాన్ని ఆశ్రయించి జగత్పాలనం కావిస్తాడనమాట. సర్వభూతేషు అన్యేన సంస్థిత కురుతే రతిం సత్వం గుణం సమాశ్రిత్య జగత పురుషోత్తమ. ఆ తరువాత అంతకాలంలో ఆశ్రిత్య తమసోవృత్తి అంతకాలే తథా పునః. తథా అంటే అప్పుడు అంతకాలంలో అంటే చివరిలో ఇంకా స్థితిని అయిపోయిన తర్వాత నాలుగోది ఏంటి, ఈ దశలో పురుషోత్తముడు సత్వగుణ ప్రధానుడై ఉంటున్నాడు. అంతకాలములో తమో గుణాన్ని ఆధారంగా చేసుకొని జగత్తును లయము చేస్తున్నాడు, ఫినిష్ చేసేస్తున్నాడు అనమాట. అంటే పిల్లలు బొమ్మలు ఆడుకొని ఇంకా టైం అయిపోయిందండి, ఎక్స్పైర్ అయిపోయింది బొమ్మ. ఏ పిల్లవాడికి ఏ బొమ్మనా ఇవ్వండి మీరు,
పిల్లవాళ్ళకే కాదండి, పెద్దలకు కూడా అండి. ఏదైనా ఇవ్వండి, ఏదైనా కొనుక్కోండి, మీరు కొంతకాలం బాగానే ఉంటుంది. ఇంత ముందే చెప్పుకున్నా ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ, టీవీకి ఉదాహరణ చెప్పుకున్నాం. చిన్న టీవీ ఉండేది ఆ రోజు, ఒనిడా టీవీలు అని ఇలా చిన్నవి ఉండేవి అనమాట. అంటే మీరు చాలా సులభంగా ఇది కూడా పోర్టబుల్, కానీ ఇంకా సులభంగా తీసుకెళ్ళి పోతాం. మేము అలాంటి 3 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులుగా పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని పోతే ప్లేసే సరిపోదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది. అందుకని మేము చిన్న చిన్న టీవీలు తీసుకొని సంసారం ముగించేసాం అనమాట. చివరి వరకు కూడా రిటైర్ అయిన తర్వాతనే పెద్ద టీవీ చూసాం అనమాట. ఎందుకు చెప్తుందంటే అలా చిన్న టీవీలు తీసుకొని పోతున్నా అనుకోండి, హాయిగా ఎక్కడంటే అక్కడ పోతూ ఉంటుంది. కానీ దానికి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత మీలో ఉత్సాహం తగ్గుతుంది అది చూడాలంటే. మరి దాంట్లో ఉత్సాహం రావాలంటే ఏం కావాలి? మరి మార్పు కావాలన్నమాట. మార్పును కోరుకుంటూనే ఉంటుంది ఎప్పుడు మనిషి. మార్పును కోరుకొని మనిషి అంటే ఎవరు ఉండరండి, ఒక ఋషులు తప్ప. వాళ్ళు మార్పును కోరుకుంటారు, వాళ్ళ మార్పులు వేరనమాట, మనలాంటి మార్పులు కాదు. ఈ లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి మనకి, మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉండేటువంటి మనకి ఎప్పుడు కూడా కొత్త కథలు చూడాలనేటువంటి ఉందన్నమాట. కాబట్టి మనం పెద్ద టీవీ చూసుకుంటాము, అది కొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా బోరు కొట్టేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకా ఈ విధంగా మారుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ విష్ణు కూడా ఒక అంశతో ఉండి పరిపాలన చేస్తాడు, తర్వాత మనువుమున్నగ రూపంలో రెండవ అంశతో ఉంటాడు, మళ్ళీ కాలరూపం ఆయన యొక్క మూడవ అంశ. పాలించే సర్వప్రాణి రూపంలో అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అంతా అయిపోయిన తర్వాత చివరికి లయము, ఆశ్రిత్య తమసో వృత్తి అంతకాలే తదాపున, ఇంకా అంతం అయిపోతుంది అనమాట. అంటే ఈ అనుభవించిందంతా అయిపోయింది. ఇంకా జననం లేని భగవానుడు మళ్ళీ అదే విధంగా తమోగుణ వృత్తి ఆశ్రయించి ఒక అంశతో రుద్రస్వరూపుడై లయకాలంలో ఉంటాడు. రుద్రస్వరూపో భగవాన్ ఏకాంశేన భవత్యజ, ఏకాంశేన భవత్యజ. ఆ తరువాత భవతి అజహ, రుద్రస్వరూపో భగవాన్ ఏకాంశేన భవతి అజహ. ఆ తర్వాత ఏమవుతుంది? అజుడైన శ్రీహరి ఒక అంశంతో రుద్ర రూపాన్ని ధరిస్తున్నాడు అన్నమాట. అగ్న్యంతకాది రూపేణ, అగ్ని అంతకాది రూపేణ. అంతకంటే ఎవరు ఇక్కడ? యముడు. అగ్ని అంతక ఆది రూపేణ, మొదలైన అని అర్థం. ఆది అంటే అగ్ని, అంతక అంటే యముడు. అగ్ని అంతక ఆది రూపేణ అంటే మున్నగు రూపాలతో, భాగేన అన్యేన వర్తతే, మరో అంశతో ఉంటాడు. మున్నగు రూపాలతో మరో అంశతో ఉంటాడు. కాలస్వరూపో భాగో అస్య సర్వభూతాని చాపరః. ఆయన మరో అంశ ఏమిటి? సర్వప్రాణులు మరొక అంశ. బ్రహ్మణోత్తమ ఈ విధంగా కాలస్వరూపం ఆయన మరో అంశ, సర్వప్రాణులు వేరొక అంశ. బ్రాహ్మణోత్తమ వినాశం నెరపే ఆ మహాత్మునికి. వినాశం కుర్వతః తస్య, వినాశం కుర్వతః అంటే చేసేటువంటి వాడు. ఏమిటి వినాశం? వినాశం కుర్వతః తస్య చతుర్దైవం మహాత్మనః, చతుర్థ ఏవం మహాత్మనః. కానీ మహాత్మునికి ఈ రీతిగా చతుర్విధ విభాగ కల్పన, చతుర్విధ మహాత్మన విభాగ కల్పన బ్రహ్మన్ కథ్యతే సార్వకాలికి, సార్వకాలికంగా ఉండేదని చెప్పబడుతుంది. అంటే సార్వకాలికం అంటే ఏమిటి? ఎప్పుడు ఉండేటువంటిది అంటే ఏమిటి? తాత్కాలికము కాదు. సార్వకాలికం అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. ఈ సృష్టి స్థితి లయాలు అనేటువంటిది ఎప్పుడు ఉంటాయి కదండి, ఎప్పుడైనా మారదు. ఈ మూడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాము, లయం వచ్చి మనం చూడకపోవచ్చు, కానీ కొంతకాలం అయిన తర్వాత లయం ఏర్పడుతుంది. తర్వాత మళ్ళా పునఃసృష్టి, మళ్ళా స్థితి, మళ్ళా లయ, అలా అన్నమాట. అందుకే మనం కూడా నమ్ముకుంటాం. సరే, అందుకే మొదటి మనలో చెప్తుంటాం, పునర్జన్మ అంటూ ఉంటే నిన్ను వివాహం చేసుకుంటాను అంటే కొన్ని భాషలు చేస్తుంటాం, అప్పుడంతా తెలియక అన్నమాట. పునర్జన్మ అంటూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, మనం 7 అడుగులు కలిసే ఉంటాము వచ్చే జన్మలో, ఇవన్నీ చెప్పు. ఎందుకంటే మనకి దృఢమైన నమ్మకం అన్నమాట. దృఢమైనటువంటి నమ్మకం అంటే మళ్ళీ కలుస్తామో లేదా అది వేరే విషయము. పునర్జన్మ ఉంది అనేటువంటిది ఒక నమ్మకం అన్నమాట. అది కూడా కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు చదువుతుంటామండి. పూర్వజన్మలో తాను ఏమైనగా ఉంది, ఎక్కడ పుట్టాను, ఏమిటి అని కొంతమంది కొన్ని ఆనవాళ్ళు చెప్పిన లక్షణాలు ఉన్నాయి. అంటే నేను బలాని ఇంట్లో పుట్టాను, కావాలంటే చూడమంటే ఆ ఇంటికి పోయి చూస్తే నిజంగానే ఈయన చెప్పినటువంటి ఆ లక్షణాలన్నీ, ఆ పరిసరాలు కానీ అన్నీ కూడా మనుషులు కానీ, ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి అన్నమాట. అందువల్ల మనం కూడా హిందూ ధర్మంలో పునర్జన్మ అనేది మనం ఖచ్చితంగా నమ్ముతాం అన్నమాట. కానీ పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే దానికి ఏం చేయాలనేటువంటిది తర్వాత చాలా దానికి చాలా తతంగా ఉంటుందిలేండి. అంత సులభంగా అది మనకి అందేది కాదు. అయినా కూడా ఏమి చేయాలి అనేటువంటిది చాలా గ్రంథాల్లో చెప్పబడింది అనమాట. ఆ విధంగా మనం దైవ సాన్నిధ్యాన్ని చేరి ఇంకా మళ్ళా ఇటు రాకుండా, అంటే మళ్ళా తల్లి గర్భంలో
ప్రవేశించి మళ్ళా జననం, ఇవన్నీ జననం పునరపి మరణం ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలని దానికి ఎంతో అది మన వల్ల కాదు, మన జన్మ సరిపోదు అనమాట. కాస్తో కూస్తో చెయ్యొచ్చు, కానీ పూర్తిగా అవుతుందో తెలియదు. అటువంటిది అన్నమాట మన జన్మ. అంటే మనం ప్రారంభమే చాలా ఆలస్యంగా చేస్తాం. ఏది మనం ప్రారంభం ఆలస్యంగా చేసినప్పుడు ముగింపు కూడా అలాగే ఉంటుంది కదండి. మనం ఎక్కడన్నా ఒక చోటుకు పోవాలనుకుంటే 15 కిలోమీటర్లు పోవాలనుకోండి, మీరు ఏం చేయాలి? కాస్త తొందరగా లేచి తొందరగా బయలుదేరితే గమ్యస్థానాన్ని అనుకున్న సమయానికి చేరుతారు. చాలా ఆలస్యంగా ప్రారంభించారు అనుకోండి, కొంచెం ఆలస్యంగానే చేరుతారేమో కానీ ఆలస్యంగా చేరుతారు. అది మానవ జీవితం కూడా అంతేనండి. ఏది కూడా మనం తొందరగా ప్రారంభించామనుకోండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా దానికి ఫలితం కూడా తొందరగా అందుతూ ఉంటుందన్నమాట. మనం నిర్దేశించుకున్న కాలం లోపలే జరిగిపోతుంది. అది లేదు అంటే అన్ని కూడా ఆలస్యంగానే జరుగుతుంది. మొత్తానికి జనం లేని భగవాడు మళ్ళీ అదేవిధంగా తమో గుణవృత్తి ఆశించి ఇవన్నీ చెప్పుకుంటూ ఆ మహాత్మ ఈ రీతిగా చతుర్విధ భాగ కల్పన సార్వకాలికంగా ఉండేది. కాబట్టి ఇదే టెంపరీ ఫెనామినా కాదన్నమాట, ఎప్పుడు ఉండేది. బ్రహ్మ దక్షాదయ కాల తథైవ అఖిల జంతవ విభూతయో హరే ఏతా జగత సృష్టి హేతవ. కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి కారణాలు ఏమిటి? ఈ హరి యొక్క విభూతులు అంటే ఏమిటి? బ్రహ్మ, దక్షుడు మున్నగువారు, కాలం, అలాగే సకల ప్రాణులు, ఇవి హరి యొక్క విభూతులు అన్నమాట. బ్రహ్మ దక్షాదయ అంటే ఈ బ్రహ్మాదులు అందరూ కూడా శ్రీహరి యొక్క విభూతులు అనుకున్నాడు అనమాట బ్రహ్మ అని. బ్రహ్మ దక్షాదులు, కాలము, అఖిల జంతువులు అన్నీ శ్రీహరి యొక్క విభూతులే. జగత్తు పుట్టడానికి కారణములుగా ఉంటున్నవి బ్రహ్మ, దక్షుడు మొదలగువారు. బ్రహ్మ దక్షాదయ, ఆదయ అంటే మొదలగువారు. కాల తథైవ అఖిల జంతవ, కాల అంటే కాలము, తథైవ అంటే అదేవిధంగా, కాల తథైవ అఖిల జంతవ, అఖిల జంతవ అన్ని ప్రాణులు కూడా, సకల ప్రాణులు కూడా ఇవి హరి యొక్క విభూతులు అన్నమాట. జగత్తు యొక్క సృష్టికి కారణాలు. విష్ణుర్మన్వాదయ కాల, విష్ణు మన్వాదయ కాల సర్వభూతాని చ ద్విజా స్థితే నిమిత్తభూతస్య విష్ణో ఏతా విభూతయ. కాబట్టి ద్విజోత్తమ విష్ణువు, మనువు మున్నగువారు. విష్ణువు మను ఆదయ, అది మన్వాదయ అవుతుంది. మను ఆదయ అంటే ముందు శ్లోకంలో బ్రహ్మ దక్షాదయ అన్నారు. ఆదయ అంటే మిగిలిన అందరూ అని అర్థం. విష్ణు మన్వాదయ ఉన్నవారు, కాల సర్వభూతాని చ ద్విజ. ద్విజ అంటే ఓ ద్విజోత్తమ అంటే మైత్రేయుని సంబోధిస్తున్నాడు. పరాశరుడు మైత్రేయుని సంబోధిస్తున్నాడు. ద్విజోత్తమ విష్ణువు, మనువు ఉన్నవారు, కాలం, అలాగే సర్వప్రాణులు ఇవి విష్ణువు యొక్క విభూతులు అన్నమాట. సర్వభూతాని చ ద్విజ స్థితే నిమిత్తభూతస్య, ఇవి జగత్తు యొక్క స్థితికి నిమిత్త కారణాలు. స్థితే నిమిత్తభూతస్య విష్ణో ఏతా విభూతయ. ఏతా అంటే ఇవి, విష్ణు అంటే విష్ణువు యొక్క విభూతులు. రుద్రకాలాంతకాధ్యాశ్చ, రుద్ర కాలాంతకాశ్చ. కాబట్టి ఓ మైత్రేయ, విష్ణువు మన్వాదుల కాలము, సర్వభూతాలు స్థితికి కారణమైన శ్రీ నారాయణ యొక్క విభూతులు అన్నమాట. ఇక రుద్రుడు, కాలము, యమధర్మరాజు, సమస్త జంతువులు, ప్రళయము జరపడానికి ఏర్పడిన జనార్దనుని మూర్తులు. జగత్ యొక్క మొదటి కాలములో రుద్ర కాలాంతకాధ్యాశ్చ సమస్తాచైవ జంతవ చతుర్థా ప్రళయాయేత జనార్దన విభూతయ. కాబట్టి రుద్రుడు, రుద్ర కాలాంతక ఆద్యశ్చ, అంతకాదులు, కాలం, అలాగే సకల ప్రాణులు, సమస్తాశ్చ ఏవ జంతవ, సమస్తాశ్చ ఏవ జంతవ, అది సమస్తాచైవ జంతవ అంటే అలాగే సకల ప్రాణులు ఇవి జనార్దనుని విభూతులు. చతుర్థ ప్రళయాయైతే, ఈ 4 ప్రళయ కారణాలు అనమాట జనార్దన విభూతయ. కాబట్టి ఇవి జనార్దనుని విభూతులు. ఇవన్నీ కూడా అంటే ఆయన యొక్క సంపదలను చెప్పుకోవచ్చు. విభూతి అంటే సంపదలు లేదు, ఆయన యొక్క లక్షణములు అలా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 4 ప్రళయ కారణాలు జగదాదౌ తథా మధ్యే సృష్టిరా ప్రళయాద్విజా ధాత్రా మరీచి మిశ్రైచ క్రియతే జంతువిత్తదా. ద్విజవర్య, జగత్తు ప్రారంభమైనప్పుడు జగత్ ఆదౌ అంటే ముందు అని అర్థం. అంటే ప్రారంభం అయినప్పుడు మధ్యకాలంలో సృష్టిరా ప్రళయాత్ ద్విజ అంటే ప్రళయ పర్యంతము సృష్టి ధాత చేత, ధాత్ర మరీచి మిశ్రైచ మున్నగు వారి చేత, ఎవరి చేత? మరీచి మున్నగు వారి చేత,
ప్రాణికోటి చేత మరీచి మిశ్రైచ క్రియతే జంతువి తథా. క్రియతే అంటే ఏమిటి? ఉంటుంది, జరపబడుతూ ఉంటుంది. ఏమిటి? ప్రాణికోటి చేత జంతువి తథా. ఏమిటి? జగత్తు ప్రారంభమైనప్పుడు మధ్యకాలంలో ప్రళయ పర్యంతం సృష్టి దాత చేత మరీచి ఉన్న వారి చేత ప్రాణికోటి చేత జరపబడుతూ ఉంటుంది. బ్రహ్మ సృజతి ఆది కాలే. కాబట్టి దీనికి బ్రహ్మ, మరీచి, మిశ్రాదులు జంతువులు కారణముగా ఉంటున్నారు. సృజ్యాది కాలంలో బ్రహ్మ, సృజ్యాది అంటే ఏమిటి? సృష్టి ఆది కాలంలో బ్రహ్మ, తర్వాత మరీచి మొదలైన వారు జంతువులు ప్రతి క్షణమును కూడా సంతానాన్నే కంటున్నారు. బ్రహ్మ సృజతి ఆది కాలే మరీచి ప్రముఖా తతః ఉత్పాదయంత్యపత్యాని జంతవచ్చ ప్రతి క్షణం. అంటే ఈ సృష్టి ఎలాగ ముందుకు పోతుంటుందండి. మనం కూడా అంటున్నాం, అంటే సృష్టి వదిలేయండి, మన వంశాలు కూడా ఒక్కోసారికి ఈ మధ్య ఎప్పుడో ఉన్నట్టుండి ఒకసారి కూర్చొని లెక్క వేశాను అనమాట. అంటే మా వంశం అద్దంకి తిరుమల వంశం ఉదాహరణకి అలా కూర్చొని ఆలోచిస్తుంటే ఒక మా తాతగారు నుంచి అనుకుందాం. మా తాతగారికి 6 మంది కుమారులు. ఆ తర్వాత ఆ 6 మంది కుమారుల్లో ఒక 2-3 మాత్రమే కుమారులు, మిగిలిన వాళ్ళందరూ అమ్మాయిలు. ఆ 2-3 ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి, ఆ ముగ్గురులో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుమారుడు. ఆ ఒక్క కుమారుడు ఎంతమందికి? ఒకరికే. మిగిలిన వాళ్ళకి అమ్మాయిలు 2కి. ఈ విధంగా పోతూ పోతూ ఉంటే ఇంకా ఆ తరువాత ఆ కుమారుడు వివాహం చేసుకోలేదు అనుకోండి, ఆ ఒక్కడు కూడా వంశోద్ధారకుడు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ వంశము, వంశం అంటే పురుషుల ద్వారానే చెప్పబడుతుందండి. ఎందుకంటే అమ్మాయి మరి ఎక్కడికో ఇచ్చేస్తాం కాబట్టి అక్కడ అమ్మాయి వంశం వృద్ధి చేస్తూ ఉంటుంది. మన అమ్మాయి అది మన ఇంటికి వచ్చినటువంటి కోడలు మన కుమారుడి ద్వారా వంశవృద్ధి గావించాలి. లేదా అనుకోండి అక్కడితో నిలిచిపోతుంది. కనీసం మీ పేరు చెప్పేవాళ్ళ ఉండరండి. ఇప్పుడు నేను ఉన్నాను అంటే మా తాతగారిని కనీసం రోజు సంధ్యావనం చేసుకునేటప్పుడు స్మరిస్తానన్నమాట. స్మరించడమే కాకుండా ఆయనకి నాకు ఆచార్యులు కాబట్టి ఆయన ప్రతిరోజు కూడా గౌరవభావంతో, పూర్తిగా చేయలేకపోయినా కూడా స్మరిస్తూనే ఉంటాను ఖచ్చితంగా. మరి ఆ తర్వాత ఎవరు స్మరిస్తారు? నా కుమారుడు ఉన్నాడు, వాడితో ఆ తర్వాత ఎవరు లేరు. కాబట్టి ఇది అలా పోతూ ఉండాలి. వంశం అనేది తప్పులేదు, దాంట్లో మన సంతానం కనడం ఏమి తప్పు కాదండి. అది ధర్మబద్ధమైనదిగా ఉండాలి, అంతేగాని ధర్మబద్ధమైన ఉన్నప్పుడు మీరు ఆ ధర్మాన్ని ముందుకు తీసుకుపోతున్నారనమాట. అలా అందరూ వద్దు వద్దు అనుకుంటే ఏమవుతుంది? ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉండరు, అధర్మాన్ని ముందుకు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అధర్మాన్ని తీసుకుపోయే వాళ్ళు కంటూ ఉంటారు, వాళ్ళు ఆ ధర్మాన్ని తీసుకుపోతుంటారు. అదే ధర్మం అవుతుంది కొన్ని రోజులు పోతే. అధర్మమే ధర్మం అవుతుంది. ఒకప్పుడు ఒక మనిషిని గాయపరచడం అనేదే అధర్మం ఒక సమయంలో. ఆ తర్వాత మనిషిని గాయపరచడం పర్వాలేదులే, వాడు తప్పు చేశాడు, శిక్షించబడ్డాడు. ఇప్పుడు మనుషుల్ని తీసుకెళ్ళి అసలు మనిషిని మాయం చేసేస్తున్నారు అనమాట. అది కూడా కొంతకాలానికి పోతే ఏదో కాస్త కూస్తో మన అధర్మం అది అంటున్నాం, కొంతకాలానికి అది కూడా ధర్మం అయిపోతుంది. ఎందుకని? అధర్మ పరులు ఎక్కువైపోయారు. కాబట్టి దాంట్లో తప్పు లేదు, మన వంశాన్ని ముందుకు తీసుకుపోతుండాలి. కాబట్టి సృష్టి యొక్క ఆది కాలంలో బ్రహ్మ జంతు సంతతిని సృజించాడనమాట. మరి అనంతరం ఏమైంది? మరీచి ఉన్నవారు ప్రాణకోటిని సృష్టించారు. అటు పిమ్మట ఏమైంది? ప్రతి క్షణం కూడా ప్రాణి సముదాయాలు సంతానాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. మనం అలాగే ముందుకు తీసుకుపోతున్నాం అనమాట వంశాన్ని. కాబట్టి బ్రహ్మ సృజతి ఆది కాలే మరీచి ప్రముఖ తతః ఉత్పాదయంత్యపత్యాని జంతవస్య ప్రతి క్షణం. జంతవస్య ప్రతి క్షణం అంటే ఏమిటి? జంతువులు ప్రతి క్షణం కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటాను. మొదలైన జంతువులు ప్రతి క్షణమును సంతానాన్ని కంటూనే ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది. ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. ఒకరే కనకపోయినా ఇంకొకరికి అంటూ ఉంటారు. అంటే సృష్టి అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. అలా ముందుకు పోతూనే ఉంటుంది అనమాట. నా కాలేన వినా బ్రహ్మ సృష్టి నిష్పాదకో ద్విజ న ప్రజాపతయ సర్వే నచైవ అఖిల జంతవ. ద్విజప్రవర, కాలం యొక్క ఆధారం లేనిదే బ్రహ్మ సృష్టిని ఉత్పత్తి చేయజాలడు. కాబట్టి సకలేన నా కాలేని ఈ నా అనేది ప్రింట్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రింట్ కొన్ని పుస్తకాలు నా అనే చోట సా పడుతుంది, సా నాగా ఉంటుంది. ఈ రెండు చాలా తక్కువ తేడా అన్నమాట అక్షరంలో. అందువల్ల అలా ఇక్కడ నా కాలేన వినా బ్రహ్మ సృష్టి నిష్పాదకో ద్విజ అంటే కాలం అనేది భూతి ఎల్లవేళలా సృష్టికి నిమిత్తం అవుతూనే ఉంటుంది అంటున్నాడు అనమాట. ఓ బ్రాహ్మణుడా, కాలం అనేది లేకుండా సృష్టిని చేయజాలడు. అట్లే ప్రజాపతులు అందరూ జంతువులను సర్గమును నిర్వహించలేరు. సర్గము అంటే
సృష్టి అని అర్థం అండి. నా ప్రజాపతయ సర్వే నచైవ అఖిల జంతవ సృష్టి నిష్పాదకో ద్విజ బ్రహ్మ వినా కాలేనా నా. కాబట్టి ఈ సర్వప్రాణులు కూడా కాలమహిమ లేనిదే సృష్టి చేయజాలరు. కాలమహిమ అనేది ఇంకో మనం అర్థం చేసుకోవాలంటే కూడా, సులభంగా అర్థం చేసుకోవాలంటే కూడా, మనకి జంతువులు కానీ మనుషుల్లో కూడా అనుకుందాం, కొన్ని జంతువులే తీసుకుందాం, వాటికి కూడా ఒక కాలం అంటూ ఉంటుందండి. సృష్టి చేయాలంటే ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలోనే సృష్టి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ కాలంలోనే వాటి ప్రేరణ పొందుతాయి అనమాట. సృష్టించాలి అనేటువంటి ఒక ప్రేరణ పొందుతాయి అన్నమాట. అంటే మామూలుగా రెండు జాతులు, స్త్రీ పురుషుడు రెండు కూడా ప్రేరణ పొంది అప్పుడు సృష్టి జరుగుతూ ఉంటుందంట. అందుకని ఇక్కడ కాలమహిమ లేనిదే సృష్టి చేయజాలు అనేదానికి ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని పురాణాల్లో ఇట్లా ఏంటంటే కొన్ని పదాలకి చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. కానీ మనం పైన మనకి సులభంగా అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకుంటే ఏవమేవ విభాగో అయం సితావప్యుపదిశ్యతే చతుర్థా దేవదేవశ్చ మైత్రేయ ప్రళయే తదా. కాబట్టి మైత్రేయ ఈ విధంగానే దేవదేవుని యొక్క 4 విధాల విభాగం సృష్టి సందర్భంలో లాగే స్థితి సమయంలోనూ అలాగే లయవేళలోనూ కాలాధీనంగా చెప్పబడుతుంది. ఏవమేవ విభాగో అయం. కాబట్టి ఈ దేవదేవుని యొక్క 4వ విభాగమైన కాలము స్థితిలోనూ ప్రళయమునందును ప్రధానంగా ఉంటుందయ్యా మైత్రేయ. యత్కించిత్ సృజ్యతే ఏన సత్వజాతేన వై ద్విజ తస్య సృజ్యస్య సంభూతౌ తత్సర్వం వై హరే తను. ద్విజశ్రేష్ఠ, యత్కించిత్ అంటే ఉత్పాదయంత్యపత్యాని అని. అపత్యం అంటే ఏమిటి? సంతానం అని పదాన్ని గ్రహించడం. శుజ్యములైన వాటికి ఉపలక్షణం అంటే గుర్తు అని చూపుతున్నాడు. ఏమని? యత్కించిత్ ఇది సత్వజాతేన. సత్వజాతేన అంటే ప్రాణి మాత్రము, పాలనమునందు కూడా దీనినే చూసుకో. అంటే ప్రాణము కలది ప్రాణి మాత్రము అనగా కొలది కొద్ది అని. మొత్తం మీద ప్రాణి అని, దానిలో మళ్ళీ ఇది అది అనే విశేషం లేనిదే అని అర్థం. ఓ ద్విజుల, ఏ ప్రాణి చేత ఎటువంటి ప్రాణి పుట్టబడుతుందన్నా ఆ ప్రాణి సృజ్యము అంటే ఏమిటి? పుట్టుకలో అదంతా శ్రీహరికి శరీరము అవుతున్నది. శ్రీహరి ఆత్మ అయినందువలన శ్రీహరి యత్కించిత్ సృజ్యతే. యత్కించిత్ అంటే ఏమిటి? ఏ కొంచెము అని అర్థం అండి. కించిత్ అంటే కొంచెము. ఏ కించిత్ అంటే ఏ ప్రాణి చేత ఏ కొంచెం సృష్టి చేయబడ్డా. యత్కించిత్ సృజ్యతే ఏన సత్వజాతైన వైద్య పుట్టింపబడ్డ దాని యొక్క జీవోత్పత్తి ఎందు మూల కారణము తస్య సృజ్యస్య సంభూతౌ తత్సర్వం వై హరే తను. హరి యొక్క కాలస్వరూపమే శరీరమే. హరి యొక్క కాలస్వరూపమే ఆత్మ ఎందు జీవుడు దేహం అవుతున్నాడు అని. అట్లే స్థావర జంగమాల్లో కూడా యత్కించిత్ సృజ్యతే ఏన సత్వజాతేన వై ద్విజ తస్య సృజ్యస్య సంభూతౌ తత్సర్వం వై హరే తను హంతి వా యత్ క్వచిత్ కించిత్ భూతం స్థావర జంగమం జనార్దనస్య తద్రౌద్రం మైత్రేయాంతకరం వపు. మైత్రేయ అంతకరం వపు అన్నాడు. మైత్రేయ అనేది సంబోధన. మైత్రేయ. అలాగే ఏ చరాచర ప్రాణి ఏ కొంచెం దేనిని నాశనం చేసినా హంతివా యత్ క్వచిత్, కించిత్ కాదు, క్వచిత్. క్వచిత్ అంటే ఎవరు అని అర్థం, ఎవరి చేతనైనా అర్థం. క్వచిత్ కించిత్ కొద్దిగా, భూతం స్థావర జంగమం హంతివా. హంతి అంటే ఏమిటి? చంపడం అని అర్థం అండి. అంటే నాశనం చేసినా కూడా ఆ నాశనం చేసేది జనార్దనస్య తద్రౌద్రం. ఆ నాశనం చేసేది కూడా జనార్దను యొక్క వినాశకారి అయిన రౌద్ర శరీరమే. తద్రౌద్రం మైత్రేయ అంతకరం వపుహు. వపు అంటే శరీరం. అంటే ఏమిటి? ఏదైనా కొంచెం నాశనం చేయబడ్డా కూడా ఆ నాశనం చేసేది కూడా ఆ యొక్క శ్రీహరి యొక్క రౌద్ర రూపమే అనేటువంటిది మనం గ్రహించాలి అని చెప్పి మైత్రేయుడు చెప్తున్నాడు.